నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మేడే సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సిపిఎం, సిపిఐ తదితర అనుబంధ కార్మిక సంఘాల నాయకులు ఆయా జెండాలు ఎగురవేశారు. అనంతరం కార్మిక సంఘాలు వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాయకులు జెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తున్నాయంటూ మండిపడ్డారు. కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. అంతేగాని ఉన్న చట్టాలు రద్దు చేస్తే ఉద్యమిస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినము మేడే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకుంటున్నారు. ఈరోజు రెంజల్ మండలంలో నీలా బోర్గం కార్పొరేట్ గ్రామంలో జెండాని ఎగరవేసి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లాన్ మేడని కార్మికులము, కూలీలు, రైతులు అందరం కలిసి మేడని ఎగరవేసుకొని ఈరోజు పండుగ జరుపుకున్నాము. ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో పేదలకు ఉండటానికి ఇల్లు లోన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, ప్రతి కార్మికుడికి కూలీ కానీ, పెన్షన్లు, ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఫ్యాక్టరీ కార్మికులు పనిచేస్తున్న వాళ్ళకు ఈరోజు మేము కొట్లాడి ఎన్ని గంటలు చేసుకుని దాన్ని 12 గంటలు చేయాలని చూస్తుండ్రు. 12 గంటలు చేస్తే మీ ప్రభుత్వాలకు పుట్టగతలు ఉన్నాయి. కార్మికులందరూ ప్రపంచ కార్మికులందరూ ఏకమై మిమ్మల్ని తరవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మేడే సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో 138వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడేని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల నాయకులు జెండాలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మేడే యొక్క ఆవశ్యకతను మరియు కార్మికుల హక్కులను గుర్తు చేశారు. కర్షకులు, చిన్న సన్నకారు కార్మికుల శ్రమదోపిడీ చేస్తున్న కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎందుకు చెప్తున్నామంటే ప్రపంచ కార్మికుల ద్వారా ఏకం కండి. ఎందుకంటే మన సమస్యను మనమే పరిష్కరించుకున్నాం కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈరోజు మనం మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మేడే ప్రత్యేకించి ఏంటంటే మనము 4 గంటల పని దినాన్ని తగ్గించుకున్నాం కాబట్టి మన కార్మికుల శ్రమను ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మనము ఆ రోజు విముక్తి పొందిన రోజు కాబట్టి ఆ రోజును మనం మరవకుండా పనికి పోకుండా ఈరోజు మేడేని జరుపుకుంటూ ఉన్నాము. ఈ ఆనవాయితీ ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడు చికాగో నగరంలో జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా మనకు వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉన్నారు. అంటే మనకు తెలియకుండానే మన శ్రమను దోచుకుంటూ ఎక్కువ పని చేయించినట్లయితే మన ఎవరైతే యాక్ట్ ప్రకారం వాళ్ళని శిక్ష అర్హులు వాళ్ళు కాబట్టి అటువంటి ఎవరైనా ఉంటే మనం దృష్టికి తీసుకురావాల్సిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మేడే ప్రత్యేకించి అదే కాబట్టి 8 గంటల కంటే ఎక్కువ పని చేయడం ఎవరు చేయించుకున్నాం వాళ్ళకు శిక్ష పడే విధంగా మనం చేస్తున్నాం. కాబట్టి అటువంటి విధానాలు ఎక్కడైనా అవలంబిస్తే మన దృష్టికి తీసుకొచ్చి చేస్తే మేము సహకరిస్తామని చెప్పేసి మేము అందరూ సభాపతిగా తెలియజేస్తున్నాం. చెప్పలేదు. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం పంటలకు ఎంఎస్పీ నిర్ణయించిన రోజే రైతులకు మంచి రోజులు వచ్చినట్టని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చెవెళ్ల పథకం ఆపకుంటే కామారెడ్డిలో 3 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందేవని చెప్పారు. మోదీ పాలనలో దేశం వికసిత భారత్ కాలేదు, నిరుద్యోగుల విలపిత భారత్గా మారిందని ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా పాలనతో మార్పు మొదలైందన్నారు. రైతుకు పెట్టుబడి సాయం రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో పంటల బీమా పథకం ప్రారంభం కానుందని చెప్పారు. ధరణి పోర్టల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాం. ధరణి ద్వారా రైతులు కోల్పోయిన భూములు కాపాడతామన్నారు. 1 లక్షకు పైగా ధరణి సమస్యల పరిష్కారం కోసం చర్యలు మొదలుపెట్టామని చెప్పారు. కౌలు రైతుల రక్షణ చట్టం తేవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం పంటలకు ఎంఎస్సీ నిర్ణయించిన రోజు దేశవ్యాప్తంగా రైతులకు మంచి రోజులు వచ్చినట్టని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి ఇక్కడ వేసిన బొమ్మడి అక్కడే అన్నట్టుంది. గత 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు చేసింది ఏమీ లేదు, మునిగింది ఏమీ లేదు. మనం ఎక్కడ చూసినా కానీ ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ భార్య బిడ్డల పేరు మీద ఒక 10,000 రూపాయలు కూడా జమ సందర్భాలు ఇక్కడ కనపడాయి. అంతేకాకుండా రైతులందరూ ప్రైవేట్ అప్పుల పారై అధిక వడ్డీలు కట్టుతూ దినదిన గండంగా గడుపుతున్నారు. అయితే ఏ విధంగా అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చూసినప్పుడు రైతు పండించిన పంటకు స్వామినాథన్ సిఫారసు ప్రకారం 2018-19 నుంచే రైతు పెట్టుబడికైన ఖర్చులకు సగం కలిపి 50% కలిపి మేము ధర ఇస్తున్నాము కాబట్టి రైతులకు అన్నీ చేస్తున్నామని మోడీ గారు పదే చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ కనీస మద్దతు ధరను నిర్ణయించినప్పుడు రైతులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాం. వరికి స్వామినాథన్ సిఫారసుల ప్రకారము 5,076 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ 2023-24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. 5,076 రికమెండ్ చేసినప్పుడు 50 తగ్గిస్తే ఓన్లీ ఆదాని అంబానీ కొరికే మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని బ్రతికిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి చూసినట్లయితే బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు రైతులు ఓటు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఏజెండాలు రైతులు ఏం చేస్తారో ఇప్పటికి చెప్పలేకపోతున్నారు. పార్లమెంట్కి అభ్యర్థులు వాళ్ళు గెలిపేయండి అంటున్నారు. కానీ వాళ్ళు మేము గెలిచిన తర్వాత రైతుకి న్యాయం చేస్తాము, రైతుకు సుఖంగా బతికినట్టు చేస్తామని ఏ రోజు కూడా చెప్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఈ విధంగా స్వామినాథన్ సిఫారసులను రేట్లలో అన్యాయం జరుగుతుందని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము స్వామినాథన్ గారి సిఫారసులను పగడబందీగా అమలు చేస్తున్నాము. రైతు సాగుకు పెట్టిన పెట్టుబడికి ఆ భూమికి ఇచ్చిన గౌరవం వాళ్ళు ఇంటి భార్యాభర్తలు చేసిన పనికి అన్నీ లెక్కేసి దీని మీద 50% పక్కడానికి కలిపి మేము నిర్ణయిస్తామని చెప్పారు. అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే వరి కానీ మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ పత్తి కానీ కందులు కానీ ఏది తీసుకున్నా క్వింటల్ ఒక్కటికి 1000 నుంచి 3,000 తక్కువ లేకుండా రేట్లు పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ రైతు వెంకటిలాగా రాజులాగా బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ మేము ఒక రైతు నాయకుడిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాష్ట్రంలోని 7 లక్షల మంది బీడీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బీడీ కార్మికుల సంఘం నాయకులు అన్నారు. నాన్ పీఎఫ్ కార్మికులకు పీఎఫ్ కార్డులు 2,016 రూపాయల జీవన భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్లో గల కార్మిక సంఘం ముందు తెలంగాణ నూతన బీడీ కార్మికుల సంఘం నాయకులు ఎర్రజెండా ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాలు, చేతి నిండా పనితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల నిధులు మంజూరు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ 6,000కు పెంచాలని కోరారు. కార్మికులకు వేతనాలు 400, నాన్ పీఎఫ్ కార్మికుల పీఎఫ్ కార్డులు, జీవన భృతి 2,016 రూపాయలు మంజూరు చేయమని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేడే తరఫున శుభాకాంక్షలు తెలపడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల సౌకర్యాలను ప్రభుత్వాలు అందించడం లేదు. ప్రతి కార్మికునికి పీఎఫ్ తప్పనిసరిగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యము, గృహవసతి, విద్య, వైద్యం తప్పనిసరిగా అందించేసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కార్మికుల పక్షాన నిలిచి వారికి రావాల్సినటువంటి అన్ని రకాల మొండి వైఖరిని విడనాడి కార్మికులకు సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని తెలియజేయడం జరుగుతూ ఉంది. కార్మికుల నేడే సంబంధంగా మేము కార్మిక సంఘాలు కలిసి మేడే జరుపుకుంటున్నాము. మరి నూతన బీడీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శివంత్ సత్యం మాట్లాడుతున్నాను. అదే రాష్ట్రంలోనూ 7 లక్షల బీడీ కార్మికులు ఉన్నారు. మరి కార్మికుల సమస్యల కోసమే ప్రతి సంవత్సరానికి మేడే జరుపుకుంటున్నాము. కావున ఈ కార్మికుల కోసం 7 లక్షల మందికి యజమానులకు కూడా మేము ఒక బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మిక పోరాటాలు, బీడీ కార్మిక పోరాటాలు, ప్రపంచ కార్మికులారా సుమారుగా 10 లక్షల మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరికి ఎందుకంటే ప్రభుత్వము ఎలాంటి సహాయం చేయకుండా వీరి జీవనోపాధి గడపడానికి ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి బీడీ కార్మికులను ఈ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వీరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛను 1000 రూపాయలు అది బీడీ పరిశ్రమలో
40 సంవత్సరాలు పనిచేస్తుంటే ఈ కార్మికులకు కేవలం 1000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వము మోసం చేస్తుంది బీడీ కార్మికులను. ఎందుకంటే వీరికి మా బీడీ యూనియన్లు 10,000 పింఛన్ పట్టించుకునే నాదుడు లేడు. పిఎఫ్లో విపరీతమైన ఆంక్షలు పెట్టి వాళ్ళ పింఛన్ డబ్బులు రావడానికి, వాళ్ళ పిఎఫ్ డబ్బులు రావడానికి, వాళ్ళ పింఛన్ రావడానికి నానా కొర్రీలు పెట్టుకుంటా కార్మికులను మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా బీడీ కార్మికులారా ఈసారి మీరు తగిన బుద్ధి చెప్పాలి ఈ కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మనకు 10,000 పింఛన్ ఇచ్చేంత వరకు నిరంతరం పోరాటం చేయాలి. బీడీ కార్మికులను ఐక్యంగా ఉండి మనము మన కోరికలను సాధించుకునేంత వరకు నిరంతర పోరాటం చేయాలని నేను ఈ సవినయంగా మనవి చేస్తున్నాను. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. అయితే ఆ రోజు 1886లో చికాగో నగరంలో 8 గంటల పనిదినం కావాలని అయితే కార్మికులు ఉద్యమం చేశారో పోలీసులు వారి మీద కాల్పులు జరపడం, ఆ కాల్పులలో తడిచినటువంటి రక్తంతో కార్మిక రక్తంతో తడిచినటువంటి వాళ్ళ బట్టల్ని ఇవాళ ఎర్రజెండాగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి 8 గంటల పనిదినం ఆ రోజు మనం కావాలని కోరాము, ఇవాళ కూడా 8 గంటల పనిదినం అమలు. ఆ విధంగా ప్రభుత్వం అనేది సఫాయి కార్మికుల విషయంలో కానీ మున్సిపల్ కార్మికుల విషయంలో కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే మీరు ఒకటి గమనించాలా, ఇప్పుడు మన ముందట పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీజేపీ పార్టీ 400 సీట్లు కావాలా అని కోరుతున్నారు. 400 సీట్లు కావాలని. ఎందుకు 400 సీట్లు అంటే 2/3 మెజార్టీ ఉంటేనే కానీ రాజ్యాంగాన్ని మార్పాలు, రైల్వేలు, ఎల్ఐసీలు, ఉప్పు గనులు ఇవన్నిటి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఒకవేళ ఇది ప్రభుత్వ పరం ఉంటే ప్రభుత్వ సంస్థల రిజర్వేషన్లు ఉంటాయి, ప్రైవేట్లోకి అమ్మితే రిజర్వేషన్స్ అంతా ఉండవు. ఆ విధంగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఉద్యోగాలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు దొరుకుతుండే. ప్రభుత్వ రంగ 50 లక్షలు దొరికితే అందులో 50,000 బలహీన వర్గాలకు, దళితులకు, వెనుకబడ్డ కులాలకు దొరుకుతుండే. కానీ ఆ విధంగా ఏంటంటే ఇవాళ రిజర్వేషన్లు పరోక్షంగా కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ, సిపిఎం నాయకులు ఎర్రజెండా ఎగురవేసి నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు 8 గంటల పని, కనీస వేతనం, సమగ్రమైన చట్టాలు కావాలని కార్మిక లోకం చేసిన పోరాటం ఫలితంగానే కార్మిక చట్టాలు రావడం జరిగిందన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 చట్టాలు ఉంచిందన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ఏదంటే యంత్రం లెక్క కాకుండా 2006వ సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో శ్రీ శంకరన్న గారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కార్మిక శ్రమకు తగ్గ వేతనం కావాలని, సమాన పనికి సమాన వేతనం కావాలని, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రపంచ ఆధ్వర్యాన మేడే జెండాను కార్మికుల సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. 8 గంటల పనిదినం కావాలని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని, కార్మికులకు సమగ్రమైన చట్టాలు కావాలని ఆనాడు కార్మిక లోకం చేసిన పోరాట ఫలితంగానే కార్మిక చట్టాలు రావడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు చట్టాలను మొత్తం రద్దు చేసి 4 కోట్లు విభజించడం జరిగింది. దీని మూలంగా యావత్ భారతదేశం ఉన్న కార్మిక వర్గం తీవ్రమైన నష్టము వెదజల్లే పరిస్థితి ఉంది. కాబట్టి
కార్మికులు ఐక్యంగా సంఘటితంగా ఉండి ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొక ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. రానున్న ఎన్నికల్లో కూడా ఈ బీజేపీని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తూ కార్మికుల హక్కులు పరిష్కారం కావాలంటే ఐక్యంగా సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మిక వర్గానికి యావత్ కార్మిక వర్గానికి సిపిఐ పార్టీగా కార్మిక సంఘాల తరఫున ప్రజానికానికి శ్రామికులకు రైతులకు కార్మికుల మొత్తం కూడా మేడే శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. జిల్లాలో రోజు రోజుకు అధికమవుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వృద్ధులు చిన్నారులు నీడపట్టునే ఉండేలా చూసుకోవాలన్నారు. మజ్జిగ, కొబ్బరి బొండాలు, ఓఆర్ఎస్ ద్రావం, నిమ్మరసం వంటివి త్రాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమన్నారు. ఎండలు తీవ్రమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లరాదన్నారు. ప్రయాణాలు తెల్లవారుజామున వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టోపీ లేదా తలపాగా ధరించాలని, గొడుగులు సైతం తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజు బాగా నీరు త్రాగాలన్నారు. నలుపు, ముదురు రంగు దుస్తులు ధరించవద్దని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పక వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని చెప్పారు. మజ్జిగ, కొబ్బరి బొండాలు, ఓఆర్ఎస్ ద్రావం, నిమ్మరసం వంటివి త్రాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమన్నారు. చిన్నారులు ఎండలో ఆడుకోవడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని కనిపెట్టుకుని ఉండాలన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలకు నీడ కల్పించడమే గాక త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. వచ్చిన 4 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఎంపీగా 10 ఏళ్లు చేయని అభివృద్ధి ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేని వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వచ్చిన 4 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 గ్యారంటీలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రణాళికబద్ధంగా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ రైతులను అయోమయానికి గురిచేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అందజేసిందని, దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపి రైతు బంధు అందరికీ అందిస్తామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పెండింగ్ బిల్లులపై మంత్రి పొంగులేటితో మాట్లాడి బిల్లులను ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ 10 ఏళ్లుగా ఎంపీగా ఉండి చేయలేని అభివృద్ధి ఇప్పుడెలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మిత్రులకు బాన్సువాడ నియోజకవర్గానికి వస్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు
ఇవాళ నేను మీ విలేకరుల సమక్షంలో చెప్తా ఉన్నాను. దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 11,000 ఇల్లు కట్టించిన మాట ఇచ్చినాం, శాంక్షన్ ఇచ్చినాం, కొన్ని డైరెక్ట్ కట్టినాం, పంపించిన దానిలో ఎంతమంది నిరుపేదలను ఇళ్ళలో పంపించినావో, ఎంతమంది నీ అనుచరులను పంపించినావో అది కూడా పబ్లిక్ తెలుసు. అది కాకుండా సొంత జాగాలో కట్టుకోమని కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళకి బిల్లు ఇవ్వకపోతే ఊళ్ళల్లో నిన్న మొన్న పోచాల శ్రీనివాస్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, 2014 కంటే ముందుగల్లా తెలంగాణ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండా? 3 ఎకరాల దళితులు భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 57 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి చర్చలు. ఆ రైతుల యొక్క రుణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ ఓట్లు పడతాయో ఏమవుతుందో అని చెప్పి ఊళ్ళలో పోయి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఉచిత బస్సు ఇస్తున్నట్టు అది బేకారట. ఉచిత బస్సు ఇస్తే లేడీస్ మన చూస్తున్నాడు. కుక్ చేసిన గవర్నమెంట్ నాయకులు పెద్దలు ఇవాళ అది ఇస్తలేదు ఇది ఇస్తలేదు అని మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు, నేను రాజీనామా చేస్తా రెడీ ఉందని కాగితం రాసుకున్నాడు. గతంలో 2 సార్లు 3 సార్లు మనం రాజీనామా చేసాం. హరీష్ రావు గారు రాజీనామా అని చెప్తే దానికి ముందుకు రాడు. ఇవాళ కరువు వచ్చిందంటున్నారు. నాకు సిగ్గేపించేది ఏంటంటే డిసెంబర్లో ప్రభుత్వం వస్తే ఇప్పుడు తర్వాత కృత్రిమ కరువుగా కాంగ్రెస్ దొబ్బదామని ప్రయత్నం చేస్తుంది. అసలే ఇంకా పెద్ద జోక్ ఏంటంటే 14 సీట్లు ఇస్తాడ దేశం తిప్పుడు తింటాడు, తలవారు ఇట్లా తింపుతాడు, మొత్తం ఇట్లా ఏం తింటాడో ఏమో. కాంగ్రెస్ బీజేపీ ఒకటైతాడు, ఎట్లయితే ఒకటి దేశంలో కాంగ్రెస్. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. 5 సంవత్సరాల క్రితమే మోదీ అమిత్ షాలు రాజ్యాంగాన్ని మారుస్తామన్నారని, అందుకే 400 సీట్లు కావాలని అంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ తప్పక చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగిన ఎన్నికలు కావని, ఇవి మహాత్మా గాంధీకి నాథురామ్ గాడ్సేకు జరుగుతున్న ఎన్నికలన్నారు. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని, రిజర్వేషన్లు ఉద్యోగాలు వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. అభివృద్ధి వద్దంటే బీజేపీకి ఓటు వేయాలని. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే అందరికీ రాత్రి కలలు వస్తే కేసీఆర్కు పగలు కలలు వస్తాయన్నారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినట్లు కలలు అంటున్నారని చెప్పారు. 5 సంవత్సరాల క్రితమే అమిత్ షా మోదీలు రాజ్యాంగాన్ని మార్చుతామన్నారని, అందుకోసమే 400 సీట్లు కావాలని అంటున్నారని చెప్పారు. మోదీ 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ తప్పక చేస్తారని, ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ఈ ఎన్నికలు బీజేపీకో కాంగ్రెస్కు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నాథురామ్ గాడ్సేకి గాంధీజీ మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. రాజ్యాంగాన్ని మార్చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వద్దు, ఉద్యోగాలు వద్దు, పబ్లిక్ సెక్టార్ వద్దు, అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ అయితే సచ్చిన పాములక కింద పడ్డది. మా అన్న పగటి కళలు అంటాడు, అందరికీ రాత్రి కళలు వస్తే ఆయన పగటి కళలు వస్తున్నాయి. ఈ మధ్యలో మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతాడంట. సెక్రటరియట్ నేనే కట్టిందా అంటాడు. నువ్వు కట్టినవు వాస్తవమే,
నీ క్యాబినెట్లో అందరూ పోచారం శ్రీనివాసరెడ్డి లెక్కనే ఉన్నారు కదా, ఏం చెప్పినా సపోర్ట్లు కొట్టి తీర్మానం పాస్ చేసారు. నిన్న ఢిల్లీ పోలీసు వచ్చారు, మార్ఫింగ్ చేసారు మీరు అని ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడిన ఆ రోజులలో ఉంది, ఎల్కే అద్వానీ మాట్లాడిన అనుకుంటా. కానీ రాముని ముంగట పెట్టి నిన్న ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాటలు, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తెలు అమ్మి ముస్లిం సోదరులకు పెడతారు. అది ప్రధానమంత్రి రెచ్చగొట్టే భాష. ఒక ప్రధానమంత్రికి అటువంటి మాట్లాడేది సరికాదు. ఈసారి మామూలుని గెలిపియండి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండదు అనేది ఆయన మాట్లాడారు. ఇంకో ఆయన మన కిషన్ రెడ్డి అట్లా చెప్పలేదు, ఇగో ఈ విధంగా చెప్పిండని ఆయన చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రితో వస్తూ మాట్లాడుతూ 15వ తేదీ 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తామని కార్యకర్తలు ఇంట్లో బాన్స్వాడలో పోడు భూముల సమస్య పోవాలంటే, గిరిజన రైతులకు పట్టాలు రావాలంటే, 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావాలంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయవద్దనేది అభిప్రాయం. ఇంత సారా కూర కారకు పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చే ఓటుకు 5,000కు మీరు కనుక ఆషామాషిగా ఈ ఎన్నికలు అనుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం, అనేక ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు కన్విన్స్ కావద్దు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేయండి. బిజినెస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.